హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగులకు అన్యాయం అయితే జరిగిందని చెప్పుకోవచ్చండి. సో ఎందుకు ఏమిటనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మనందరికీ తెలిసిందే, జూలై 16వ తేదీన అనగా నిన్నటి రోజున ఏపీ క్యాబినెట్ భేటీ అనేది ఒక 2 గంటల సమయం పాటు జరిగిందని చెప్తున్నారండి. సో 2 గంటల పాటు అయితే జరిగింది. ముందుగా మనకైతే మేరకు నోటిఫికేషన్ రావడం జరిగింది. సో 11 గంటలకైతే ఈ క్యాబినెట్ భేటీ మొదలవుతుందని అయితే నోటీసు కూడా మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. సో ఇంకా విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ పెన్షన్లంతా కూడా ఈ క్యాబినెట్ భేటీలో వారికి సంబంధించి కీలక నిర్ణయాలు అయితే వెలువడనున్నాయి, కీలక అంశాలు అయితే వెలువడాల్సి ఉంది. సో వాటి గురించి సర్వత్రా వేచి చూస్తున్న వేళ సో వారికి నిరాశ ఎదురైందండి. ఎందుకంటే ఈ క్యాబినెట్ భేటీలో ఉద్యోగులకు సంబంధించి పెద్దగా నిర్ణయాలు ఏం తీసుకోలేదు. అసలు ఏం జరిగిందంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది. మొత్తానికైతే ల్యాండ్ టైటిలింగ్ అనేది తీసేశారు. ఇక ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు మంత్రులు పాల్గొన్నారండి. క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకైతే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక విధానం, అలాగే పౌర సరఫరాల శాఖ 2,000 కోట్ల రుణానికైతే ప్రభుత్వం గ్యారంటీ తదితర అంశాలకైతే ఆమోదం ముద్ర వేశారండి. ఇక నూతన ఇసుక త్వరలోనే విధి విధానాలు రూపొందించున్నారు. ఇక రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి 3,200 కోట్ల రుణానికి వ్యవసాయ సహకార కార్పొరేషన్ ప్రభుత్వ రంగ మంత్రివర్గం ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గ ఆమోదం తెలిపింది. మరి ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. టేబుల్ ఎజెండాగా మరికొన్ని అంశాలపైన చర్చించారండి. ఇక అధికారంలోకి వచ్చిన 2 నెలల అయినా కూడా ఈ 2 నెలల దృష్ట్యా పనితీరు పైన సమీక్షించారు. ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలను కూడా సమావేశంలో చర్చించారు. కానీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించేటువంటి అప్డేట్ అయితే చేయలేదండి. సో ముఖ్యంగా మనకు ఇప్పటి వరకు రావాల్సినవి ఏమేమి ఉన్నాయంటే, ఐఆర్ అనేది ఇమీడియట్గా మనకైతే ఇవ్వాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే 12వ పిఆర్సీకి సంబంధించి గడువు కూడా ముగిసింది, అమలు అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. అయినప్పటికీ కూడా 12వ పిఆర్సీ అయితే మనకు ఈ విధంగా ట్విస్ట్ జరిగింది. అందరికీ తెలిసిందే అండి. 12వ పిఆర్సీ కమిషన్ రాజీనామా చేశారు. సో దీనికి సంబంధించి 12వ పిఆర్సీ ఆలస్యం అయినట్లయితే తప్పకుండా ఐఆర్ ప్రకటిస్తామన్నారు. దాని గురించి ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ ఉండాల్సింది, కానీ లేదు. అలాగే ఉద్యోగులకి ఇంకా రావాల్సిన వాటిలో డిఏడిఆర్ బకాయిలండి. సో వీటి గురించి కానీ ఎటువంటి సమాచారం అయితే లేదు. అసలు ఉద్యోగ పెన్షన్ల గురించి పెద్దగా టాపిక్ అయితే ఇక్కడ అంశాలు అయితే ప్రస్తావించలేదని చెప్పవచ్చు. మరి ఉద్యోగ పెన్షన్కి సంబంధించి ప్రత్యేకంగా ఏమైనా మళ్ళీ ప్రతిపాదన చేస్తారా, లేదంటే ఏంటి అనేది అయితే తెలియాల్సి ఉంది. సో ఉద్యోగ పెన్షన్కి సంబంధించి ఇంతవరకు ఒక అప్డేట్ ఏంటంటే, ఏదైతే గెజిట్ నోటిఫికేషన్ ఈ జీపీఎస్ విధానానికి అమలుకు అయితే గెజిట్ నోటిఫికేషన్ ఏదైతే జారీ చేశారో, సో ముందుగానే చంద్రబాబు అప్పటికే తీవ్ర వ్యతిరేకత అయితే రావడం జరిగిందండి ఉద్యోగ పెన్షనర్లో. సో అది గమనించి వెంటనే ఈ గెజిట్ నోటిఫికేషన్ అయితే ఆపించేశారు. తర్వాత ఉద్యోగ పెన్షన్కి సంబంధించి ఇంకెటువంటి అప్డేట్ అయితే ఇంతవరకు రిలీజ్ కాలేదు. సో త్వరలోనే రిలీజ్ అయితే అవ్వాల్సి ఉంది. ఇక ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే, రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ 18th to 25th ఇన్ దిస్ మంత్ అనే రావడం జరిగింది. ఈ జూలై నెలకు సంబంధించి 3.64%తో డిఏడిఆర్లు పెరిగి బేసిక్లో మనకైతే జీతాలు పెన్షన్లు అందుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన బిల్లులు ఉద్యోగ పెన్షన్లకు బిల్లులు అయితే 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు డీడీఓలో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇది రానున్న అప్డేటు. ఫ్రెండ్స్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్కి సంబంధించి ఎటువంటి తాజా సమాచారం కోసమైనా సరే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.